తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ గా నియమితులైన శ్రీనివాసరెడ్డి బాధ్యతలను స్వీకరించారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో సూరవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంలో జరిగిన పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డిని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, పలువురు పాత్రికేయ సంఘాల నాయకులు అభినందించారు. కమిటీలో శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. కమిటీలో శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారిది యాక్టివ్ రోల్, ఎందుకంటే మిగతా వాళ్ళంతా పెద్దవాళ్ళు. ఆబిద్ అలీ ఖాన్ గారు ఉన్నారు. ఆమిర్ అలీ ఖాన్ సాబ్ ఆప్కే దాదాజీ నివేదికను సమర్పించింది ఆ కాలంలో. అయితే అది కార్యరూపం దాల్చడానికి 5-6 సంవత్సరాలు పట్టింది. 1996లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 1996లో ప్రెస్ అకాడమీ ఏర్పాటు జరిగినప్పుడు దాని స్థాపక అధ్యక్షులుగా శ్రీనివాసరెడ్డి గారు ఉండాలనేది మా అందరి డిమాండ్. ప్రభుత్వానికి విన్నవించినాం, ముఖ్యమంత్రి గారికి. ఏమిటి అంటే